హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆకునూరి మురళీకృష్ణ గారు రచించిన అమ్మ పుట్టిన ఊరు కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడతాం. రాజమండ్రిలో రైలు దిగి అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ బస్సులో రామచంద్రపురం వెళ్ళి బస్టాండ్లో వెయిట్ చేస్తే రోజుకు 3 ట్రిప్పులు తిరిగే ఎర్ర బస్సు వస్తుంది ఆ ఊరికి వెళ్ళటానికి. ఆ బస్సులో కూర్చుంటే మరో గంట సేపు ప్రయాణం. అమ్మ ఎప్పుడైనా పుట్టింటికి వెళ్దామంటే నాన్న ఎందుకలా విసుక్కునేవాడో మొదటిసారిగా అర్థమైంది నాకు. ఈ రోజుల్లోనే ఇలా ఉందంటే అప్పట్లో ఇంకెలా ఉండేవో సౌకర్యాలు. నాకు తెలిసి ఈ ఊరికి 4-5 సార్లు వెళ్ళుంటానో ఏమో. అది బాగా చిన్నతనంలో మాత్రమే. ఆ తర్వాత ఎప్పుడూ ఈ ఊరికి వెళ్ళలేదు. అమ్మకి ఊరు నిండా బంధువులే అన్న సంగతి మాత్రం బాగా తెలుసు. నా చిన్నతనంలో తన ఊరు నుంచి ఏ శుభలేఖ వచ్చినా, శుభకార్యానికి పిలుస్తూ చిన్న కార్డు మొక్కొచ్చినా అమ్మ ఎంత సంబరపడిపోయేదో ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అలాంటి సందర్భాల్లోనే ఆ ఊరికి వెళ్ళటం గుర్తుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి పెద్ద మావయ్య చిన్న మావయ్యలు కూడా హైదరాబాద్ వలస వచ్చేయటంతో ఆ ఊరికి వెళ్ళటం దాదాపు తగ్గిపోయింది. ఏ ముఖ్యమైన శుభకార్యాలకు అమ్మ ఒక్కతే పిన్ని వాళ్లతోనో మావయ్యలతోనో కలిసి వెళ్ళేది. వాళ్ళంతా మరీ బలవంతం పెడితే నాన్న కూడా చాలా అరుదుగా వాళ్లతో బయలుదేరేవాడు. ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్ అయినా కాకినాడలోనో రాజమండ్రిలోనో ఎక్కువగా హైదరాబాద్లోనూ జరుగుతుండటం వల్ల ఆ మాత్రం అవసరం కూడా కలగటం లేదు. ఇదిగో ఇప్పుడు ఇన్నాళ్లకి మళ్ళీ ఆ ఊరికి వెళ్లాల్సిన అవసరం పడింది. అసలు ఆ పనికి ప్రత్యేకంగా పని కట్టుకుని మేము రానక్కర్లేదు. కానీ అమ్మ పట్టుబట్టం వల్ల బయలుదేరాల్సి వచ్చింది. నాన్న మీద కోపంతో ప్రయాణంలో దారి పొడవునా నాతో ముభావంగా ఉన్న అమ్మ రామచంద్రపురంలో బస్సు దిగగానే మొదటిసారిగా నోరు విప్పింది. కళ్ళింతలు చేసుకొని చూస్తూ చుట్టూ ఉన్న పరిసరాలని గమనిస్తూ, రాంపురమేనా ఇది? ఎంత మారిపోయింది అంది. ఆశ్చర్యమో ఆనందమో తెలియని నవ్వుతో అమ్మ ముఖం వెలుగుతుంది. ఆ ఊరి పేరుని ఆమె పలికిన తీరికి నవ్వొచ్చింది నాకు. నువ్వు చూసి దశాబ్దం పైనే అవుతుంది, మరి మారదా ఊరు అన్నాను నవ్వుతూ. ఇక్కడ బస్సు కోసం ఏం వెయిట్ చేస్తాం, ట్యాక్సీ ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను అన్నాను. అక్కడి నుంచి బయటికి కదలబోదు. నీకు మీ నాన్నకి షోకులకి ఏం తక్కువ లేదు. గంటకి బస్సు ఉందని శంకరం మావయ్య చెప్పాడు. ట్యాక్సీ ఎందుకు? అసలు నువ్వు వద్దన్నావు కానీ శంకరం మావయ్య రాజమండ్రి స్టేషన్కే వస్తానన్నాడు అంది అమ్మ. శంకరం మావయ్య అమ్మకి కజిన్ బ్రదర్. అంత అవసరం ఏముందమ్మా, ఇక్కడి నుంచి మనకేదో ఒక వెహికల్ దొరక్కపోదు. అయినా నీకు తెలియని ఊరా ఏమిటి అన్నాను. ఆఖరి మాటలకి ఆమె మీద బాగా పనిచేశాయి. అవునవును అంది. ఇక్కడి నుంచి మా ఊరికి జట్కా బళ్ళు వెళ్తాయి. బస్సు కోసం చూసే ఓపిక లేకపోతే దాంట్లో వెళ్ళిపోదామంది. నేను మళ్ళీ నవ్వాను. ఆలోగా ఒకరిద్దరు ఆటో డ్రైవరు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏ ఊరు వెళ్ళాలండి అని అడిగారు. నేను ఆటో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూసిందమ్మ. లగేజీ ఆటోలో ఉంచాము. ఇప్పుడు ఇక్కడికి కూడా ఆటోలు వచ్చేసాయిరా? మీ చిన్నతనంలో బస్సులు జట్కాలు తప్ప మరేం ఉండేవి కావు. మనం వస్తున్నామంటే మీ తాతయ్య రామచంద్రపురానికి బండి పంపేవారు. ఆటోలో నుంచి బయట పరిసరాల్ని పరీకించి చూస్తూ అంది అమ్మ. ఆ రోజులని గుర్తుకు తెచ్చుకుంటూ, బండిలో వెళ్ళాలంటే మీ నాన్న విసుక్కునేవారు, కానీ పిల్లలు మీరంతా బాగా సంబరపడేవారు ఆ ప్రయాణానికి. నాకు ఆ ఎడ్ల బండి ప్రయాణం లీలగా గుర్తుంది. ఆటో మెయిన్ రోడ్డు వదిలి సెంటర్ దగ్గర మలుపు తిరిగింది. పక్కనున్న వేరే దారిలోకి వచ్చింది. సెంటర్ దగ్గర పుస్తకాలు పట్టుకొని నిల్చున్న కొంతమంది కాలేజీ పిల్లలు బస్సు కోసం కాబోలు ఎదురుచూస్తున్నారు. పచ్చగా మెరుస్తున్న పంట పొలాల మధ్య గీత గీసినట్లు సన్నని తార్రోడ్డు. ఆటో నెమ్మదిగా సాగిపోతుంది. అస్తమిస్తున్న సూర్యుడు ఆకాశంలో ఎర్రటి బంతి పువ్వులాగా ఉన్నాడు. అప్పుడప్పుడే పసుపు రంగులోకి మారుతున్న పచ్చని వరి పొలాల మీద సింధూరం రంగు సూర్యకాంతి పడుతూ వింతగా పరావర్తనం చెందుతుంది. అలాంటి దృశ్యాలని కంప్యూటర్ స్క్రీన్ సేవర్ల మీదే తప్ప వాస్తవంగా ఎప్పుడూ చూడని నేను కళ్ళప్పగించి చూస్తున్నాను. పొలాల మీద నుంచి వచ్చే గాలి చల్లగా ఉంది. దారి పొడవునా ఏవేవో చిన్న చిన్న ఊళ్ళొస్తూనే ఉన్నాయి. ప్రతి ఊరిని పేరు పేరునా చెబుతూ ఆ ఊళ్ళో తనకి తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చెప్తుందమ్మా. ఆటోలో నుంచి దాదాపు ముఖం బయట పెట్టి ఆనందంగా ఆ ఊళ్ళని చూస్తూ ఆశ్చర్యపోతూ తనకి గుర్తున్న ఆనాటి ఆనవాళ్ళని వెతుక్కుంటూ వాటిని గుర్తుపట్టి, ఇదిగో
కోమటి చెరువు, అదుగో శివాలయం అంటూ చూస్తూ మళ్ళీ ఆశ్చర్యపోతూ, కనీసం నేను వింటున్నానో లేదో కూడా గమనించకుండా జ్ఞాపకాల పుటల్ని తడుముకుంటున్నట్టు మాట్లాడుతున్న ఆమెను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడా ఆగకుండా రావటం వల్ల 40 నిమిషాల్లోనే ఆ ఊరికి చేరుకోగలిగాం. అప్పుడే వచ్చేసామా అంటూ ఆశ్చర్యపోయిందమ్మ ఊరిని దూరం నుంచి చూస్తూనే. ఊరి మొదట్లో కాలువగట్టున ఉన్న విష్ణాలయం దగ్గర ఆటో ఆపించుకొని మండపం మీదకెక్కి మూసి ఉన్న గర్భగుడి తలుపుల ముందర నిలబడి నమస్కరించింది. తిరిగి వస్తుంటే కాలువలో నుంచి నీళ్లు తీసుకుని వెళ్తున్న ఒక్కరిద్దరు అమ్మలక్కలు అమ్మని గుర్తుపట్టి పలకరించారు. జానకమ్మవి కదూ అంటూ. అమ్మ కూడా వాళ్ళని గుర్తుపట్టి ఎంత మారిపోయారు అంటూ ఆశ్చర్యపోయి పలకరించింది. 10 నిమిషాల తర్వాత శంకరమింట్లో దిగుతున్నాను. సాయంత్రం ఒకసారి రండి అంటూ చెప్పి ఆటో ఎక్కి కూర్చుంది. అమ్మ మళ్ళీ ముభావంగా అయిపోయింది. ఇన్నాళ్లకి మన ఊరు గుర్తొచ్చి వచ్చావా అమ్మా అని అడుగుతున్నారు వాళ్ళు. ఇక ముందు ఈ మాత్రం కూడా గుర్తు రాకూడదని మా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారమ్మా అని చెబితే వాళ్ళేమనుకుంటారు? నేను చెప్పకపోయినా రేపొద్దున ఈ విషయం అందరికీ తెలుస్తుంది. నలుగురు నా గురించి ఏమనుకుంటారు? మీ నాన్నగారికి ఆ మాత్రం ఆలోచన కూడా లేదు అణుచుకోలేనట్లుగా అంది కాసేపటికి. ఆటో అతనికి వినిపించకుండానే. ఇక జాగ్రత్త పడుతూ నెమ్మదిగా అన్నదే కానీ ఆ కంఠంలోని తీవ్రతని నేను గుర్తించలేకపోలేదు. నాకు తెలిసి అమ్మా నాన్నని ఏ విషయంలోనూ ఇంతలా వ్యతిరేకించలేదు. ఏమనుకుంటారు? అయినా మన నిర్ణయాల్లో ఎవరో తెలియని వాళ్ళు జోక్యం ఏమిటి? నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నావు. కానీ మనం ఈరోజు చేస్తున్న పని మీ అన్నయ్యలు 20 ఏళ్ల క్రితమే చేశారు. అప్పుడు వీళ్ళంతా ఏమనుకున్నారు, ఏమన్నారు అన్న నాన్న మాటలు గుర్తుకొచ్చాయి. అవే మాటల్ని అమ్మకి అర్థమయ్యేలా చెప్పి చాలా సులువుగా అమ్మని ఒప్పించగలను. కానీ ఆ క్షణంలో అమ్మ ముఖం చూస్తే నాకు అలా మాట్లాడబుద్ధి కాలేదు. ఊరి మొదట్లో రావి చెట్టు కిందన్న పెద్ద సిమెంటు దిమ్మ మీద కూర్చున్న వాళ్ళు, దారి వెంట నడుస్తున్న వాళ్ళు పనులు మాటలు ఆపేసి మరీ ఊళ్ళోకి వస్తున్న మా ఆటోను ఒకసారి పరీకించి చూస్తున్నారు. అమ్మ ఆటో డ్రైవర్కి దారి చూపిస్తూ డైరెక్షన్ ఇస్తుంది. ఆటో శంకరం మామయ్య ఇంటి ముందు ఆగింది. మామయ్య కుటుంబం మొత్తం బయటికి వచ్చేశారు ఆటో ఆగిన శబ్దానికి. ఒకళ్ళు మా చేతుల్లోని లగేజ్ అందుకున్నారు. మరొకరు మా ప్రమేయం లేకుండానే ఆటో అతనికి డబ్బులిచ్చి తాగటానికి మంచినీళ్ళిచ్చి పంపించేశారు. రండి, ప్రయాణం బాగా జరిగిందా? బస్సులు టైంకి దొరికాయా? వీడు చాలా మారిపోయాడు దినా. ఇంతుండేటప్పుడు చూశాము, ఇంతలోని ఎంత ఎదిగిపోయాడు అంటూ గలగలా పలకరింపులు. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన అమ్మ ఎంతో అలవాటున్న దానిలాగా వసారాలోకి ఎడం పక్కకి వెళ్ళి అక్కడ మందారం చెట్టు పక్కన గోలెంలో ఉన్న నీటితో కాళ్ళు చేతులు కడుక్కుని అందర్నీ పలకరిస్తూ వాళ్లతో పాటు లోపలికి వెళ్ళింది. రంగన్న, అబ్బాయి గారికి కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళేరా అన్నాడు శంకరం మామయ్య నిలబడ్డ నన్ను చూస్తూ. గోలెంలో నుంచి చల్లని నీటిని అల్యూమినియం డొక్కుతో అందించి నేను షూ విప్పి కాళ్ళు కడుక్కుంటుంటే రాముల వారి పాదాలకేసి చూస్తున్నట్టు నా కాళ్ళనే చూస్తూ తువ్వాలందిస్తూ అన్నాడు రంగన్న. మిమ్మల్ని చిన్నప్పుడంతా ఈ చేతులతోనే ఎత్తుకుని ఆడించేవారమండి. ఎన్నాళ్ళకొచ్చారు మళ్ళీ మా ఊరికి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మా పెద్ద కరణం గారులా అనిపిస్తున్నారు అంటూ కళ్ళొత్తుకున్నాడు. పెద్ద కరణం గారంటే మా తాతగారని నాకు అర్థమయ్యింది. నేను తువ్వాలందుకుంటూ నవ్వాను. తలుపు చాటు నుంచి శంకరం మామయ్య పిల్లలు నన్నే చూస్తున్నారు. నేనట్టు చూసేసరికి పారిపోయారు. నేను మామయ్య వెంట లోపలికి నడిచాను. అమ్మ అప్పటికే అందరితోనూ కబుర్లలో పడింది. ఇల్లు పెరడు అంతా కలియ తిరుగుతూ తన చిన్ననాటి ముచ్చట్లని నెమరవేసుకుంటుంది. అత్తయ్యని మామయ్యని ఎవరి పేర్లు చెబుతూ కుశలం అడుగుతుంది. మరి మా మేనల్లుడు అచ్చం సినిమా హీరోలాగా ఉన్నాడోదినా. మా పిల్లలే కనుక పెద్దవాళ్ళయి ఉంటే మేమసలు వదిలేవాళ్లమే కాదు అంటూ హాస్యాలాడారు అత్తయ్య, ఆమె తోటి కోడళ్ళు. అమ్మతో నేను వింటూ ఉండంగానే అమ్మ వస్తుందని తెలిసి ఊళ్ళో ఉన్న దగ్గరి బంధువులంతా అక్కడికి చేరారు. మరి కొంతమంది పనులు ముగించుకొని వస్తామని అత్తయ్యతో చెప్పారంట. అందరూ వస్తారనుకొని ఉన్న పెద్ద వంటగదిలో కూర్చొని కబుర్లలో పడ్డారు. నేను వసారాలో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని తెలుగు పేపరు తిరిగేస్తున్నాను. వాళ్ళ కబుర్లు తెమిలేటట్టు లేవు. తెలుగు పేపర్ నాకు ఏ మూలకి సరిపోవటం లేదు. మధ్యలో ఓసారి వచ్చి కాఫీ తాగుతావా, పోనీ స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకో లాంటి రొటీన్ మాటలు నాతో అనేసి మళ్ళీ అమ్మతో కబుర్లలో పడిపోతున్నారు వాళ్ళంతా. అమ్మ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. కానీ అప్పుడు వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తున్న అలాంటి ఉత్సాహాన్ని అమ్మలో అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. నాకు బాగా తెలిసి
అమ్మే నా కళ్ళకి చాలా కొత్తగా కనిపిస్తుంది. అమ్మకి ఇక్కడ ఇంత ఫాలోయింగ్ ఉందా అని నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఏం తోచక నేను తలుపు సందుల్లో నుంచి చూస్తున్న పిల్లల్ని దగ్గరికి పిలిచి వాళ్ళకి మేము తెచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మాటలు కలిపాను. అది చూసి అప్పటిదాకా మొహమాటంగా నన్నంటి పెట్టుకుని కూర్చున్న ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా చల్లగా లోనికి జారుకుని అమ్మతో కబుర్లలో పడిపోయారు. వాళ్ళ కబుర్లు నాకు నెమ్మదిగా వినిపిస్తూనే ఉన్నాయి. అమెరికలో లేని గొప్ప గొప్ప స్నేహితులు నాకు మాత్రమే ఉన్నారని నేను అనుకుంటూ ఉంటాను. వాళ్ళంతా అమ్మకి అలాంటి స్నేహితులే అని వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. చీకటి పడేసరికి అంతా ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారు. శంకరం మావయ్య భార్య అళ్ళని కూడా భోజనాలకి అక్కడే ఉండిపోమని బలవంతం చేసింది. వాళ్ళు ప్రయాణం చేసి వచ్చింది కదా, జానకిని స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకోమని భోజనాలయ్యాక మళ్ళీ వస్తాంలే, తీరిగ్గా కబుర్లు చెప్పుకుందాం అంటూ లేచి వెళ్ళిపోయారు. స్నానం చేసి కాటన్ చీర కట్టుకుని వచ్చిన అత్తయ్యకి వంటలో సహాయం చేస్తున్న అమ్మ దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు శంకరం మావయ్య. బావ చెప్పినట్లే ఊళ్ళో నలుగురితోనూ ఓ మాట చెప్పించాను. పొలం కొంటామని చాలామందే ముందుకొచ్చారు. కానీ మన బంధువుల్లోనే కొందరు బయట వాళ్ళకి అమ్మటం ఎందుకు, ఆ రేటు మేమే ఇస్తాం, మాకే ఇమ్మను అంటున్నారు. నువ్వెలాగంటే అలాగా, దగ్గరి వాళ్ళకొద్దనుకుంటే బయట వాళ్ళనే పిలిపిస్తాను. అదేం లేదు శంకరం, ఎవరికైనా మాకేం అభ్యంతరం లేదు. రేటు గురించి కూడా పెద్ద పట్టింపేమీ లేదు. మాకేం లేదా పోదా. ఆయన ఉద్దేశం కూడా పొలాన్ని నమ్ముకొని డబ్బు చేసుకుందామని కాదు, పెద్దవాళ్ళం అవుతున్నాం కదా, అన్నీ సెటిల్ చేసుకుంటే మంచిదని అమ్మేద్దామన్నారు. వంటగదిలో నుంచి వినిపిస్తున్న అమ్మ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా అనిపించింది. నాన్న ఉద్దేశాన్ని అంత కరెక్ట్గా అర్థం చేసుకున్న మనిషి మరి పొలాన్ని అమ్మేద్దామన్నందుకు నాన్నతో వారం రోజులు ఎందుకలా పోట్లాడిందో, మౌన పోరాటం ఎందుకు చేసిందో నాకు పజిల్గా అనిపించింది. చివరికి నాన్న మాటని కాదనలేక అయిష్టంగానే బయలుదేరింది. ఆ సంగతి నాకు తెలుసక్క, కానీ ఈ పొలమైనా ఉంచుకుంటే ఈ ఊరితో మీకు ఆ మాత్రం సంబంధమైనా ఉంటుందని అనుకున్నాను అన్నాడు మావయ్య. ఆ మాటల ద్వారా అమ్మ అంతరంగం కొంచెం కొంచెం అర్థమవసాగింది. అది సరే గాని శంకరం, ఇక జగన్నాథం మాస్టర్ని ఒకసారి చూడాలరా, మళ్ళీ ఎప్పుడొస్తానో ఏమిటో అందమ్మ మాట మారుస్తూ. దాందేముంది, వెళ్దూగాన్లే, ఆయన కూడా బాగా పెద్దవాడైపోయారు, బయటికి రావటం లేదు. అస్తమాను నీ గురించే అడుగుతూ ఉంటారు, నిన్ను చూస్తే సంతోషిస్తారు అన్నాడు మావయ్య. అవునరా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, విశ్వనాథం కనిపించటం లేదే, ఎలా ఉన్నాడు హఠాత్తుగా అడిగిందమ్మ. మావయ్య దీర్ఘంగా నిట్టూర్చడం వినిపించింది. ఎలా ఉంటాడు, అలాగే ఉన్నాడు. ఆ పాడు తాగుడికి ఇల్లు ఒళ్ళు గుల్లైపోయింది. ఇంట్లో వాళ్ళకి తినటానికి తిండి లేదు, కట్టుకోటానికి బట్టలేదు. ఆ పెళ్ళానికి పిల్లలకి అభిమానం జాస్తి. ఒకరి ముందు చేయి చాపటం ఇష్టం లేక ఇక అలాగే పస్తులుంటూ నెట్టుకొస్తున్నారు అన్నాడు. నేను వస్తున్నట్టుగా చెప్పావా అంది అమ్మ. మధ్యాహ్నమే రోడ్డు మీద కనిపిస్తే చెప్పాను. మనిషి అదే స్థితిలో ఉన్నాడు. నీ ముందుకలా రాలేదనుకుంటాను, లేకపోతే వచ్చేవాడే అన్నాడు మావయ్య. అమ్మ మౌనంగా ఉండిపోయింది. విశ్వనాథం అంటే ఎవరు కుతూహలంగా అడిగాను నేను. భోజనాలు చేస్తుంటే ఆయన ప్రసక్తి మళ్ళీ రావటంతో. మీ అమ్మ తను ఒకే క్లాస్ చదివేవాళ్ళు, ఇద్దరూ స్కూల్కి కలిసే వెళ్ళేవారు. మాకు దూరపు బంధువు. మీ అమ్మ కొరసకి అన్నయ్య అవుతాడు, కానీ బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ వాళ్ళిద్దరికీ. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారన్నాడు మావయ్య. రేపు నేను పెందరాళే బయలుదేరి విశ్వనాథం ఇంటికి వెళ్తాను. లేట్ అయితే వాడు మళ్ళీ ఎటు వెళ్ళిపోతాడో ఏమో అందమ్మ కొంచెం దిగులుగా. సరే, మా పెద్దదాన్ని తీసుకుని వెళ్ళు అన్నాడు మావయ్య. మా భోజనాలై కాసేపు విశ్రాంతి తీసుకోగానే మళ్ళీ అమ్మ గ్యాంగ్ అంతా వచ్చేసింది. ఆరుబయట పెరట్లో మంచాలు పక్కలు వేసుకుని మళ్ళీ కబుర్లు మొదలు. నేనుంటే వాళ్ల స్వేచ్ఛకి అడ్డుగా ఉంటాననిపించింది. నాకు నిద్రొస్తుందంటూ లోపల గదిలోకి వచ్చేసి పడుకున్నాను. వాళ్ళ మాటలు నెమ్మదిగా వినిపిస్తూనే ఉన్నాయి. మధ్య మధ్యలో అమ్మ విశ్వనాథం గురించి అడగటం కూడా వినిపిస్తూనే ఉంది నాకు. మర్నాడు ఉదయాన్నే అమ్మ తెమిలి బయలుదేరబోతుంటే, ఎక్కడికి, విశ్వనాథం గారింటికేనా, నేను వస్తాను అన్నాను. అమ్మ చిన్ననాటి ప్రాణ స్నేహితుణ్ణి చూడాలని నాకు అనిపించింది. సరే పద అంది. అంతకు ముందు రోజు ఉన్న ఆనందం, ఉద్వేగం ఇప్పుడు ఆమెలో కనిపించట్లేదు. కంగారుగా, భయంగా ఉంది. చాలా కొత్తగా ఉంది నాకు అమ్మని అలా చూస్తుంటే. దారిలో ఒక్క మాట మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూనే ఉందమ్మ. పాతకాలం నాటి పెంకుటిల్లది. పైన చాలా మట్టుకు పెంకులు ఊడిపోయి ఆ ఖాళీల్లో నుంచి వెలుతురు లోపల పడుతుంది. గోడలన్నీ బాగా మాసిపోయి పెచ్చులు ఊడిపోయి లోపల ఎర్రమట్టి కనిపిస్తుంది.
మమ్మల్ని చూసి ఆ ఇంట్లోని వాళ్ళు సంతోషించటం కన్నా ఎక్కువగా కంగారు పడినట్లుగా కనిపించారు. వాళ్ళు లేమిని మేమెక్కడ గుర్తించి బాధపడతామేమోనన్న కంగారన్నమాట. గుమ్మంలోనే మాకు ఎదురొచ్చాడు విశ్వనాథం మావయ్య. తలారా స్నానం చేసి నుదుట్న విభూది రేఖలతో కనిపించాడు. అమ్మను చూసి కంగు తిన్నట్టుగా సర్దుకొని నవ్వాడు. ఇక శంకరం చెప్పాడు, నువ్వు వస్తున్నావని. రాత్రి లేట్ అయింది పనుండి. ఇదిగో ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాను. ఈలోగా నువ్వే వచ్చేసేవన్నాడు. అన్నాళ్ల తర్వాత కలిసిన స్నేహితుడితో అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడి వంకే తినేసేలాగా చురుగ్గా ఒకసారి చూసి చూపు తిప్పుకుంది. అతడి భార్యను పలకరించింది. కూతుళ్ళిద్దరినీ పిలిచి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ఆయన గిలగిల్లాడుతున్నట్టు చూశాడు అమ్మ వంక. మీ అబ్బాయ చాలా పెద్దవాడైపోయాడు. ఈ మధ్య చూడలేదు కదూ అంటూ అమ్మతో మామూలుగా మాట్లాడటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నాకు జాలేసింది. ఆవిడ కాఫీ కలపటానికి వంటింట్లోకి వెళ్ళింది. వెనకే పెద్ద కూతురు కూడా వెళ్ళింది. నేను నెమ్మదిగా అక్కడి నుంచి లేచి పెరట్లోకి వచ్చాను. స్నానం చేసి విభూది రాసుకుంటే నేను గుర్తుపట్టలేననుకున్నావా? నువ్వు మారవా? అమ్మ గొంతు నెమ్మదిగా తీక్షణంగా అనటం వినిపించింది. నాకు లోపల నుంచి అలా వాళ్ళిద్దరూ మధ్య మౌనం ముక్కలై క్రమంగా మాటలు మొదలయ్యాయి. నేను లోనికి వెళ్ళేసరికి విశ్వనాథం మావయ్య ముఖం తేటగా ఉంది. అమ్మ చేత తినాల్సిన తిట్లన్నీ తినేసినందుకు రిలీఫ్గా ఉందేమో. హుషారుగా పెరుకు లేకుండా అమ్మతో మాట్లాడుతున్నాడు. అమ్మ ముఖంలో మాత్రం దిగులు. ఆ ఇంటిని పిల్లల్ని చూస్తుంటే. బయలుదేరే ముందు అమ్మ మేమెవరమూ చూడకుండా విశ్వనాథం మావయ్య చేతిలో చేయి వేయించుకుని రహస్యంగా ఏదో వాగ్దానం తీసుకోవటం కనిపించింది. ఆడపడుచు రాక రాక ఇంటికి వస్తే ఏమీ పెట్టలేకపోతున్నాను. అమ్మకి బొట్టు పెడుతూ పెరట్లో పూసిన మందారం పూలని చేతిలో ఉంచుతూ అంది అత్తయ్య బాధగా. బయటకు వస్తుంటే అమ్మ కన్నీళ్లని ఆపుకోలేకపోవటం స్పష్టంగా కనిపించింది. నాకు చాలా విచిత్రంగా ఉంది ఇదంతా. మేము తప్ప మరే లోకం ఉండదన్నట్టుగా కనిపించే అమ్మలో నాకు తెలియని కొత్త కోణాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అమ్మ వంక చూస్తూనే ఆలోచనలో పడ్డాను. శంకరం మావయ్య పిలుస్తున్నాడు, నీతో మాట్లాడాలంట అంది అమ్మ. నేనమ్మ చేయి పట్టుకుని ఆపాను. పొలం బేరం సంగతి మాట్లాడటానికేనా? వద్దు, నేను చెప్పేది విను. పొలం మనం అమ్మొద్దు. మీ స్నేహితుడు విశ్వనాథం మావయ్యకి కౌలుకిద్దామన్నాను. అమ్మ ఆశ్చర్యంగా చూసింది నా మాటలకి. అవును, నిన్న వాళ్ళ పరిస్థితి కళ్ళారా చూశాం కదా. చూడబోతే ఆయనకి చేయటానికి పనేం లేనట్లుంది. ఎంత నీకు మాటిచ్చినా 4 రోజులు గడిచేసరికి పని లేక ఆయన మామూలు దారిలోనే నడుస్తాడు. అతను మారాలంటే ఏదో ఒక పని కల్పించాలి. కౌలు డబ్బులు మనకేం ఇవ్వక్కర్లా. పొలాన్ని పండించుకొని ఆ కుటుంబం 3 పూటలా కడుపు నిండా తిని పిల్లలకి చక్కగా చదువులు చెప్పించుకుంటే చాలని చెబుతాం. అతడిని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఈ ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ నా వంక ఆశ్చర్యంగా చూసింది. మరి మీ నాన్నగారికి ఏం చెబుతాం అంది. నేను అమ్మ వంక జాలిగా నవ్వు కలిసి చూశాను. ఆ పొలం నీ ఆస్తి, దాన్ని నువ్వేం చేసుకున్నా ఎవ్వరికీ సంజాయిషి ఇవ్వక్కర్లేదు అందామనుకున్నాను. కానీ ఆ మాటలతో అమ్మ కన్విన్స్ కాదని నాకు తెలుసు. అది నేను చూసుకుంటానులే. నాన్నని కన్విన్స్ చేసి మనం చేసిన పని కరెక్టేనని అనిపిస్తాను కానీ నువ్వు మీ ఫ్రెండ్ని పిలిచి మాట్లాడు అన్నాను. నా భరోసాతో అమ్మ విశ్వనాథం మామకి కబూర్ చేసింది. నేను చేసిన ఆ పనికి అమ్మ తరపు బంధువులంతా నన్ను ఎంతో మెచ్చుకున్నారు. పొలం అవ్వేస్తే నువ్వు ఇంకా ఈ ఊరికి అస్సలు రావేమోనని భయపడ్డం జానకి. ఇప్పుడు ఆ బాధ లేదు. విశ్వనాథం దగ్గర నుంచి కౌలు డబ్బులు ముక్కు పిండి వసూలు చేయటానికి నువ్వు తప్పకుండా రావలసిందే. కనీసం నువ్వు వస్తావన్న ఆశ అయినా ఉంటుంది మాకు అన్నారు నవ్వుతూ. అమ్మ కళ్ళల్లో కూడా అదే భావం కనిపించింది. నా వంక కృతజ్ఞతగా చూసింది. నాకు గిల్టీగా అనిపించింది. పరీక్షల సమయంలో అమ్మ లేకపోతే చదువుకోలేనని, సెలవుల్లో స్నేహితులతో క్రికెట్ కోచింగు, స్విమ్మింగ్ లాంటి వాటికి వెళ్ళటానికి సమయానికి అన్నీ అమర్చిపెట్టే అమ్మ లేకపోతే ఇబ్బంది అవుతుందని, గొడవ చేస్తే ఊహ తెలిసిన దగ్గర నుంచి మా కోసం అమ్మ ఎన్నోసార్లు తమ ఊరికి పెట్టుకున్న ప్రయాణాన్ని ఆఖరి క్షణంలో మానుకోవటం నాకు బాగా గుర్తుంది. అమ్మ మా మీద ప్రేమతో ఉండిపోయిందనుకునేవాళ్ళం, కానీ అందువల్ల తను కోల్పోయిందేమిటో తెలుసుకోలేకపోయాము. తిరుగు ప్రయాణంలో అమ్మ ముఖంలో ఏదో చెప్పలేని సంతృప్తి, సంతోషం. మేము పరీక్షలు పాస్ అయినప్పుడు, నాన్నకి ప్రమోషన్లు వచ్చినప్పుడు, ఇంకా చాలా చాలా సందర్భాల్లో అమ్మ ముఖంలో నేను గతంలో ఎన్నోసార్లు సంతోషాన్ని చూశాను. కానీ ఇలాంటి సంతోషాన్ని మాత్రం అంతకు ముందెన్నడూ చూడనే లేదు. ఆ తర్వాత అమ్మ తమ ఊరికి ఎప్పుడు ప్రయాణం పెట్టుకున్నా సపోర్ట్ చేస్తూ నాన్నతో దెబ్బలాడి మరీ పంపించటంలో నేనే ముందుండేవాడిని. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.